పద. ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగితే బాధపడాలి, కానీ ఎంత అందమైన మెమరీస్ మిగిలాయంటే. అందమైన మెమరీసా? అదేంటి? నా లైఫ్లోకి శైలు రావడం నిజంగా చాలా గొప్ప మెమరీ. తనతో గడిపిన ఈ 2 రోజులు రౌడీల మధ్య రిస్క్లో ఉన్నాం అన్న ఫీలింగే నాకు కలగలేదు. నరకంలో ఇంత సంతోషం ఉంటుంది అని తనని కలిసాకే అర్థమైంది. శైలితో ఉన్నప్పుడు నా సొంత మనిషితో ఉన్న ఫీలింగ్ కలిగింది. తన ధైర్యం, వాళ్ళ నాన్న పట్ల తనకున్న ప్రేమ నన్ను చాలా దగ్గర చేసింది. ఒక మాటలో చెప్పాలంటే శైలితో ఉంటే నన్ను నేను మర్చిపోతానే. నీ సంగతేమో గాని నాకు మాత్రం ఒక యుగంలా గడిచింది. మిమ్మల్ని రౌడీలు కిడ్నాప్ చేసిన దగ్గర నుంచి మీకేమవుతుందో, ఎలా కాపాడుకోవాలోనని అనుక్షణం కంగారు పడ్డాను తెలుసా. అయినా నా సంగతి అలా ఉంచు. ఆ బాలు ఆల్ ఇన్ వన్ అయితే మరీను. వాళ్ళ ప్రాణం పోయినంత టెన్షన్ పడ్డారు. తిండి తిప్పలు మానేసి కాళ్ళు అరిగేదాకా మీకోసం వెతికారు. నా కోసం బాలు అంత టెన్షన్ పడతాడంటావా? అంత సీన్ లేదులే. ఆ టెన్షన్ నీకోసం కాదు, వాళ్ళ పాప కోసం. ఎవరి కోసమైతే ఏంటి, మమ్మల్ని కనిపెట్టి క్షేమంగా తీసుకొచ్చాడు కదా, దాన్నే అల్ప సంతోషం అంటారు. సర్లే, వెళ్ళి బాలుగారిని కలుసుదాం పదా. రా. ఇప్పుడా? దేనికే? థ్యాంక్స్ చెప్పడానికే. అది ఉదయం కూడా చెప్పుకోవచ్చుగా. నీకో విషయం తెలుసా? క్షమాపణ చెప్పడానికి, కృతజ్ఞతలు చెప్పడానికి ఎక్కువ ఆలోచించకూడదు. పద. రావే. ఏం చేస్తున్నావు బాలు? నీకేమైనా దెబ్బలు తగిలాయేమో అని చూస్తున్నాను. నాకేం కాలేదు బాలు. స్వేచ్ఛ నన్ను చాలా బాగా చేసుకుంది. మళ్ళీ ఆ రాక్షసుల పేర్లు ఎందుకులే? అసలు ఇదంతా జరగడానికి కారణం వాళ్లేగా. ఇందులో వాళ్ళ తప్పేముంది? అలా జరుగుతుందని కలగన్నారా? కలలు కనకపోయినా ఇలా కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? అసలు రౌడీలు ఆ స్వేచ్ఛతో పాటు ఆ చీపురు పుల్లను కూడా ఎత్తుకెళ్లాల్సింది. దరిద్రం వదిలిపోయేది. చీపురు పుల్ల ఎవరు? ఇంకెవరు? ఆ సునందే. దాని పేరుకి దాని ఫేస్కి ఏమైనా సూట్ అవుతుందా? దాని బాడీలో ఒక్క పార్ట్ సరిగ్గా ఉండదు. బెళ్ళప్పలకు మాత్రం ఏం తక్కువ లేదు. ఇంకోసారి నాకు కనపడాలి దాన్ని. ఫ్రెండు రా. ఎంతసేపు అయింది వచ్చి? ఈయన గారు నన్ను పొగుడుతున్నప్పుడు వచ్చాం. ఎందుకు వచ్చారు? అదేంటి, ఎవరైనా ఇంటికి వస్తే ఎప్పుడొచ్చారు అని అడగాలి. ఎందుకు వచ్చారు అని అంటారేంటి? ముందు అడిగిన దానికి సమాధానం చెప్పడం నేర్చుకోండి. శైలుని చూడాలనిపించింది, అలాగే మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలని. మీ థ్యాంక్స్ ఏం నాకు అక్కర్లేదు, బయలుదేరండి. బాలు ఏంటిది? ఎవరైనా ఇంటికొస్తే మర్యాదగా మాట్లాడాలని చెప్పావు కదా, ఇప్పుడు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమనుకోకు ఫ్రెండు. శైలు, గెట్ వెల్ సూన్. ఒక్కసారి చెప్తే అర్థం కదా, ముందు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? అది కాదు బాలుగా. రై, కొత్త వాళ్ళని రానివద్దని ఎన్నిసార్లు చెప్పాలి? పంపించే. పద శైలు, పద. ఏయ్, నీకేమైనా బొట్టు పెట్టి చెప్పాలా? ఎలా? బొక్కే ఇచ్చి చెప్పాలి. అది మాది, ఇస్తే వెళ్ళిపోతాం. ఆ దరిద్రం మాకెందుకులే, తీసుకెళ్ళపా. తీసి ఇవ్వచ్చు కదా. ఏ తీసుకోవడానికి నీకేం మాయరోగం? నడుం ప్రాబ్లం,
కాస్త ఇవ్వండి సార్. దీనికేం తక్కువ లేదు. అబ్బా! అమ్మని నన్నే తంతావా? నిన్నెవడు కట్టుకుంటాడు గాని నాశనం అయిపోతాడే. చిచ్చి, ఏం నచ్చలేదు బాలు. ఏం నచ్చలేదు నాన్న. నువ్వు మాట్లాడింది. తను నా కోసం బొకే తెస్తే దాన్ని విసిరుకొట్టావు కదా. అలా అన్నందుకు హట్ అయ్యావా? ఇప్పుడు ఎవరైనా నన్ను హట్ చేస్తే నువ్వు ఫీల్ అవుతావా అవ్వవా? చంపేస్తా కదా, నీకు నేనంటే ఎంత ఇష్టమో నువ్వన్నా నాకు అంతే ఇష్టం కదా. తన వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చినప్పుడు నేను హట్ అవుతానా అవ్వనా? కానీ తను చాలా బాగా చూసుకుంది. ఆ రౌడీల నుంచి తప్పించడానికి చాలా రిస్క్ చేసింది. తను నీకేం చేసిందో నాకు అనవసరం, కానీ నిన్ను నాకు 2 రోజులు దూరం చేసింది. ఈ 2 రోజులు నేనెంత టెన్షన్ పడ్డానో నీకేం తెలుసు? ప్రాణం పోయినంత పనైంది తెలుసా? నిజమే బాలు, కానీ దానికి కారణం తను కాదు కదా. నేను చెప్తున్నాను బాలు, తను చాలా మంచిది. శైలు ప్లీజ్, ఈ టాపిక్ ఇంతటితో వదిలే. నిన్ను నాకు దూరం చేసేది మంచైనా నాకు అక్కర్లేదు. పడుకో. పెద్ద హీరోలా ఫీల్ అవుతున్నాడే. థ్యాంక్స్ చెప్తే వెల్కమ్ అనాలి, సారీ చెప్తే ఇట్స్ ఓకే అనాలి. అంతేకాని అమ్మాయిలను కూడా చూడకుండా గెట్ అవుట్ అంటాడా? నేను ఇక్కడ ఇరిటేట్ అవుతుంటే నువ్వు పల్లెకిలిస్తున్నావేంటి? ఇకిలించట్లేదే, లిక్కిస్తున్నా. డైరీ. డైరీనా? నీకు డైరీ రాసే అలవాటు లేదు కదా. నాకు చిన్నప్పటి నుంచి డైరీ రాయడం అంటే చాలా ఇష్టం. బట్ రాయడానికి నాకే రోజు ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. ఫస్ట్ టైం ఇవాళే నాకు డైరీ రాయాలనిపించింది. ఆహా, అంత ఇంట్రెస్టింగ్ సంగతి ఏమనిపించిందో? బాలు. అతనా? అమ్మ నా బూతులు తిట్టాడు కదే. అదంతా అతనికి పాప మీద ఉన్న ప్రేమే. యు నో వన్ థింగ్, నేను చిన్నప్పటి నుంచి ఎలా ఉండాలి అని ఉండలేకపోయానో, ప్రతి అమ్మాయి ఎలా పెరగాలనుకుంటుందో శైలు అలానే ఉంది. నోనో, అలా పెంచాడు. బాగుంది. అతనేమో నిన్ను పిచ్చి తిట్లు తిడితే నువ్వేమో పిచ్చి పిచ్చిగా పొగుడుతున్నావు. అంటే బుర్ర బద్దలు కొట్టాను కదా, ఆ మాత్రం కోపం ఉండదా? వాట్ ఎవర్, ఇంకిక్కడ ఉండడం సేఫ్ కాదు. రేపే మనం ఊరెళ్ళిపోతున్నాం. ఓకే? ఓకే. ఈ ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒక స్టోరీ చదివితే కానీ నాకు నిద్ర రాదు. ఏం చదువుతాం? స్వేచ్ఛ, ఇది చూసావా? మనం తాళి కడితేనే పెళ్ళనుకుంటాం కదా. అసలు తాళితో సంబంధం లేకుండా పంచభూతాల సాక్షిగా కూడా పెళ్ళిళ్ళవుతాయంట. ఏంటో అవి? నెంబర్ 1, నింగి నేల సాక్షిగా చూపులు కలిసి ఆలింగనం, ఐ మీన్ హక్ చేసుకోవడం ఒక పద్ధతి. నెంబర్ 2, గాలి నిప్పు సాక్షిగా ఒకరి చేతిలో ఒకరు చేతులు చేయి వేసి కలపడం. ఏయ్, ఇంకా చదువు. ఇంకా ఒకరి దోశలలో మరొకరు నీరు పోస్తూ పాణిగ్రహణం చేసుకోవడం. మీ హస్బెండ్ మీకోసం ఇంత సాహసం చేశారు కదా,
మీకేమనిపిస్తుంది? ఏ, ఏ, నాకు పెళ్ళైపోయింది, నాకు పెళ్ళైపోయింది. ఏ ఆగు, నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు పెళ్ళవడం ఏంటి? నిజమే, నువ్వు ఇప్పుడు చెప్పిన ఇన్సిడెంట్స్ అన్నీ నాకు బాలుతో జరిగిపోయాయి. అతనితో నాకు పెళ్ళైపోయినట్టే కదా. కొట్టానంటేనా? అతని తల బద్దలు కొడితే నీ బుర్ర పాడైపోయిందేంటి? అతనికి ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక కూతురు కూడా ఉంది. కానీ తన ప్రేమ పంచుకునేందుకు భార్య లేదు కదా. ఏయ్, నువ్వు తలుచుకుంటే 100 మంది యంగ్స్టర్స్ క్యూ కడతారే. కానీ నేను కోరుకునే మిస్టర్ నాకు కావాలి కదా. అయ్యో, అనవసరంగా నీ దగ్గర ఈ టాపిక్ తీసుకొచ్చానే. అనవసరంగా కాదే, నేను రియలైజ్ అవ్వడానికే తీసుకొచ్చా. ఒకసారి ఆలోచించు, నువ్వు చెప్పినవన్నీ జరగడం ఏంటి? పోలీస్ స్టేషన్లో నన్ను తనని వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోవడం ఏంటి? ఇదంతా డెస్టినీలా లేదు? ఏ డెస్టినీ కాదే, డిస్టర్బెన్స్. చూడు, ఇవన్నీ మర్చిపో. మన సాంప్రదాయం ప్రకారం జీలకర్ర బెల్లం పెట్టి తాళిబొట్టు కట్టి 7 అడుగులు వేస్తేనే పెళ్ళి. అండర్స్టాండ్? ఏమో, అవి కూడా జరుగుతాయేమో. ఏమో లేదు, వంకాయ లేదు. ఇంక నువ్వు అతని గురించి ఆలోచించడానికి వీల్లేదు. పడక అది పడుకోవే. కాదే. షో, ఆ, 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 పడుకో పడుకో పో. గణేష్, యా స్టార్ట్ అవుతున్నావు. యా 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 అన్ని డీటెయిల్స్ అక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం. ఓకే బాయ్. టైం అయిపోతుంది. ఏంటయ్య ఎంతసేపు? నీకోసం గంటలు వెయిట్ చేయాలా? సారీ సార్, మీ ప్యాంట్లో ఈ రింగ్ ఉంది. ఏ ప్యాంట్లో? అవును సార్, మీ ప్యాంట్లోనే. సమస్య లేదు. నా ప్యాంట్ ఏమన్నా లేడీస్ ఫ్యాన్సీ స్టోర్ అనుకుంటున్నావా? ఇలాంటివి పెట్టుకోవడానికి వేరే వాళ్ళ బట్టల్లో దొరుకుంటుంది. లేదు సార్, మీ బట్టలోనే దొరికింది, తీసుకోండి. నాది కాదని చెప్తున్నా కదా మగడా. ఇలాంటివన్నీ వాడమని చెప్తే అర్థం కాదా నీకు? సార్ ఇది మీదే సార్, తీసుకోండి. బట్టలు తీసుకోండి సార్. ఏమైంది? ఎవరిదో ఇయర్ రింగ్ మన బట్టల్లో దొరికిందంట. నాది కాదంటే వినిపించుకోడే వీడు. ఇవ్వు. ఇది మందే. ఇది కరెక్ట్ కాదమ్మా. మనది కాని వస్తువు ప్రాణం పోయినా ముట్టుకోకూడదు. మనదైతే చచ్చినా వదలకూడదు. కొటేషన్ బాగుంది. హైదరాబాద్ వెళ్ళాక బస్ వెనక ఆటో వెనక రాద్దాం. అయినా నీకు ఇయర్ రింగ్స్ కావాలంటే బాలు గారు కొనిస్తారు కదమ్మా. ఏమైంది? బాలు, ఈ ఇయర్ రింగ్ నీకు ఎక్కడిది? ఓ ఇదా, నీకోసం అడవిలో వెతుకుతున్నప్పుడు ఇది దొరికింది. ఇది నా ఫ్రెండ్ స్వేచ్ఛది. ఏంటి మీరు ఎప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారా? సర్లే వెళ్దాం పదండి. దీన్ని స్వేచ్ఛకిచ్చి వెళ్దాం బాలు. ఏమక్కర్లేదు, ఇంకోటి కొనుక్కుంటుందిలే. అంటే సార్ డైలాగ్ నెక్స్ట్ అదే. అదేమంత కాస్ట్లీ కాదులే శైలు. వస్తువు విలువ దాని రేట్ డిసైడ్ చేయదు. వాళ్ళు దానిపై పెట్టుకున్న ఇష్టాన్ని బట్టి డిసైడ్ అవుతుందని నువ్వే చెప్పావు, అప్పుడే మర్చిపోయావా? వెళ్ళి ఇచ్చేద్దాం బాలు. ఆల్ ఇన్ వన్, వెళ్ళి హోటల్ వాళ్ళకి చెప్పి దాన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమను. సరే సార్. ఇటీ సునంద, అప్పుడే వెళ్ళాలనిపించడం లేదే. ఇంకొకసారి నువ్వు కిడ్నాప్ అయితే గానీ నీకు బుద్ధొచ్చేలా లేదు. గాయం ఇంత తీయగా ఉంటుందంటే ఎన్నిసార్లైనా దెబ్బలు తినొచ్చు. నో డౌట్, నీకు పిచ్చి పట్టింది. పద. మేడం, ఇక్కడ స్వేచ్ఛ అంటే ఎవరు? నేనే. బాలు గారు ఈ రింగ్ మీకు ఇమ్మన్నారు. థ్యాంక్స్. నీ ఇయర్ రింగ్ అతని దగ్గరికి ఎలా వెళ్ళిందే? మనసుకి దూరం అవ్వడం ఇష్టం లేదు అన్నప్పుడు వస్తువులు దగ్గర వాళ్ళని ప్రయత్నిస్తాయి.
నీకు దండమే బాబు, పద. ఒక్కసారి శైలుని కలిసి వెళ్దామా? ఎందుకు మళ్ళీ తిట్టించుకోవడానికా? ఏం అక్కర్లేదు, పద. చెలు, నేను వెళ్ళి స్నాక్స్ ఏమైనా కొనుక్కొస్తాను. సరే. ఈ డ్రైవర్ ఏంటి ట్రైన్కి టైం అవుతుందంటే ఇక్కడే ఆపాడేంటి? చూస్తానుండు. ఏ నువ్వు ఆగు, నేను వెళ్ళి చూస్తాను. దేవుడా, ఇప్పుడు కనుక ఇది వీళ్ళని చూసిందనుకో, డెస్టినీ అని అతుక్కుపోతుంది. వీళ్ళన్నయ్య చేతిలో నా ప్రాణం పోతుంది. అమ్మో, ఈ బ్యాచ్ పాప కంట్లో పడిందంటే వెళ్ళి మాట్లాడుతుంది. మా సార్ నన్ను ఉప్పు పాత్ర వేస్తాడు. ఎలాగోలా మేనేజ్ చేయాలి. నాన్న ఒక్క నిమిషం ఇక్కడ కూర్చొని ఒక చిన్న గేమ్ ఆడుకుందాం. నీకు మ్యాజిక్ చూపించనా? నువ్వు నా కళ్ళల్లోకే చూస్తున్నావంట. చుట్టుపక్కల అస్సలు చూడలేదంట, వెనక అస్సలు చూడలేదంట. ఏ చూడు చూడు అమ్మా. భయ్యా, లిటిల్ హార్ట్స్ ఇవ్వండి. చెప్పింది గుట్టు నిన్నే ప్రేమించినట్టు కన్నులే తెరిచి కలగనమంటూ ఆనికి వంగింది ఇటు ఈడేల నీకెందుకంటూ తేలిపోమ్మంది తనతో పాటు. హాయ్ ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్. పాపం లిటిల్ హార్ట్స్ అండి, హర్ట్ చేయకూడదు. ఏయ్, ఎందుకు వచ్చావు? థ్యాంక్స్ చెప్పడానికి. వద్దన్నాను కదా. ఇది ఫ్రెష్ అండి, నా ఇయర్ రింగ్ పంపించారు కదా, అందుకు. థ్యాంక్స్లు సారీలు చెప్పడం తప్ప వేరే పని ఉండదా నీకు? ఏయ్, పట్టుకోరా, పక్క తప్పుకో. ఏంటి, ఫాలో అవుతున్నావా? నేనెక్కడ అవుతున్నాను, మీరే కదా లాక్కెళ్తున్నారు. ఓ, ఏ హలో బాస్. హలో హలో బాస్. మీ స్కూల్లో సారీ చెప్పడం కూడా నేర్పించలేదా? మీ స్కూల్లో సారీ చెప్పడం కూడా నేర్పించలేదా?
స్వేచ్ఛ నువ్వు మరీ ఎక్సైట్ అవ్వకు. దిస్ ఇస్ నాట్ డెస్టినీ, జస్ట్ కోఇన్సిడెంట్ అంతే. ఇది కోఇన్సిడెంట్ ఏంటే? ఆల్రెడీ 7 అడుగులు కూడా వేసేసాం. ఇంకా జీలకర్ర బెల్లం తాళి రెండే బ్యాలెన్స్. ప్లీజ్ నా మాట విను, ఇవన్నీ వర్కౌట్ కావు. బుద్ధిగా నువ్వు ముంబైకి, నేను హైదరాబాద్కి వెళ్ళిపోదాం పదా. మన లైఫ్లోకి కరెక్ట్ పర్సన్ ఎంటర్ అవ్వగానే హీఈస్ మై సోల్మేట్ అని మన ఫేట్ ఇండికేట్ చేస్తుంటే అది క్యాచ్ చేస్తే మన మ్యాచ్ ఫిక్స్ అయిపోయినట్టే. సో ఇప్పుడు నేను ఫిక్స్ అయిపోయాను, హీఈస్ మై సోల్మేట్. అంటే ఇప్పుడు ఏమంటావే? ఫైనలీ గుడ్ బై టు ముంబై అండ్ చలో టు హైదరాబాద్. ఏంటి? చలో టు హైదరాబాద్. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేం ఉండదోయ్. ఇద్దరం ఒకటై చెయ్యి కలిపితే ఎదరేమున్నది. ఏంట్రోయ్ ఏయ్! మంచి హుషారుగా పనిచేస్తున్నావు. అదేంటోనండి, పాడుతూ పని చేస్తే అలుపే ఉండదు. నిజమా? ఒట్టండి, నిజం. అయితే ఓ పని చెయ్యి, అలాగే ఆడుతూ పాడుతూ ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసేయ్. ఆ? ఇంతలో నా ఒక్కడ వల్ల అవుతుందా అండి? పాడితే నీకు అలుపు రాదు కదరా. షాక్ అయింది చాలు, త్వరగా వంట చెయ్యి, పాప స్కూల్కి టైం అవుతుంది. టైం అయితే సరిపోదండి, ఆవిడ గారు లేవాలి. శైలు, ఏమైంది శైలు? ఈ అలారం సరిగ్గా పని చేయట్లేదు. బానే ఉందిగా. ఏం లేదండి, మన మేడం గారు ఒక్క రింగ్ లేచే రకం కాదు కదా, అందుకే ఓ 4-5 రింగులు మోగేలా నేనే సెట్ చేశా. బాలు, ముందు వీణ్ణి మార్చి.